దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదైనా ఒకవేళ ఆ వ్యతిరేకమైనటువంటి పాపం కానీ లేదా దోషం కానీ ఆయనకు వ్యతిరేకమైన ఏదైనా ఒకసారి మనం పరిశీలించుకుని మనం తీసేసుకుందాం. ఆయన పాదముల చెంత మన హృదయాలను పెడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 దేవా నీకే స్తోత్రములు నా తండ్రి. పరలోకములో ఉన్న మా తండ్రి దేవా నీకే స్తోత్రములు దేవా. ఇదిగో నాయన ఈ భూమి మీద నుండి నాయన నీకు ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రార్థనకు దేవా హృదుడు తండ్రి దేవా. నాయన నీకే స్తోత్రములు నా ప్రభువా తండ్రి దేవా. ఇదిగో నాయన కోడి తన పిల్లలను తన శత్రువుల నుండి ఎలా కాపాడుకుంటుందో తండ్రి అలా మమ్మల్ని కాపాడిన దేవా నాయన. ఇదిగో నాయన ఉదయం మొదలుకొని దేవా ఇదిగో నాయన నీ సన్నిధిలో మోకరించేంత వరకు దేవా నీ రెక్కల చోటును ఉంచినందుకు నీకు స్తోత్రములు నా ప్రభువా తండ్రి దేవా. నీకు స్తోత్రములు నా ప్రభువా నాయన. నీకు వందనాలు తండ్రి దేవా. నీకు వందనాలు ప్రభువా దేవా. నీకే స్తోత్రములు నా ప్రభువా గొప్ప తండ్రి దేవా. నన్ను కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు దేవా. ఇలా మోకరించుకునేందుకు తండ్రి దేవా నీ దగ్గర మాకు చూపించినందుకు నీకు స్తోత్రములు నా ప్రభువా గొప్ప తండ్రి దేవా. నీకే స్తోత్రములు నా ప్రభువా అయ్యా. నీకే వందనాలు తండ్రి దేవా. నాయనా తండ్రి అయ్యా మేము అడిగినది కాదు కానీ తండ్రి దేవా నువ్వేదైతే మాకు చేయాలనుకుంటున్నావో అదే చూపించండి నా తండ్రి దేవా. అయ్యా నా తండ్రి నా దేవా నాయన నీ మొక్క మనోహరమైన నీ సన్నిధిని నాయన మాకు దయ చూపించినందుకు నీకు వందనాలు తండ్రి దేవా. నీకు స్తోత్రములు నా ప్రభువా అయ్యా. నీకు వందనాలు తండ్రి దేవా. నీకే స్తోత్రములు 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 స్తుతి 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 స్తోత్రాలు తండ్రి దేవా. నీకే వందనాలు 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 ధవలవర్ణుడా రత్నవర్ణుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా సృష్టంతటిలోన సుందరుడా ఈ సృష్టంతటిలోన సుందరుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా సృష్టంతటిలోన సుందరుడా ఈ సృష్టంతటిలోన సుందరుడా రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. నీ ముఖము మనోహరమే నా యేసయ్యా. నీ స్వరము మాధుర్యమే. నీ ముఖము మనోహరమే నా యేసయ్యా. నీ స్వరము మాధుర్యమే. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. నా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమయ్యున్నవి. నా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమయ్యున్నవి. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. సమీపించరాని తేజస్సులోన వసించు
తండ్రి దేవా నీకు మహిమ తండ్రి దేవా మాకు నాయనా ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నా ప్రభువు నాయనా తండ్రి. అయ్యా ఈ సృష్టి అంతటిలో కూడా నాయనా స్తోత్రుడు నా తండ్రి హృదయం తెరిచి దేవునితో మాట్లాడదాం. ఉత్తముడు తండ్రి దేవా నాయన మంచి దేవుడు తెరిచి దేవునితో మాట్లాడదాం. ఆనందించడానికి దేవాన్ని గురించి తండ్రి దేవాన్ని దేవా ధ్యానించడానికి దేవా మాకు తండ్రి దయ చూపించి దేవా ఆరాధించడానికి మాకు నాయన మాకు దయ చూపించిన తండ్రి ప్రార్థించడానికి మాకు శక్తి దయ చూపించి సహాయం చేయ తండ్రి దేవా ప్రార్థన నేర్పించు ప్రభు నాయన తండ్రి దేవా ప్రబోధించే ప్రార్థన మాకు నేర్పించు ప్రభు మమ్మల్ని అభిషేకించు తండ్రి దేవా నీకే స్తోత్రములు దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి తృప్తిపరచమని నేత్రుడని యేసుక్రీస్తు వారి నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జయముల దేవుని సంఘ సభ్యులందరినీ బట్టి దేవుని మహిమపరచున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం చక్కగా నడిపించున్నటువంటి తమ్ముడు ఇమ్మానుయేల్ని బట్టి దేవుని మహిమపరచున్నాం. తెలుగు క్రిస్టియన్ చర్చిలో మొట్టమొదటిగా చూసినప్పుడు అతనిలో ఉన్నటువంటి తలాంతుని నేను గ్రహించి అతనితో మరి సన్నిహిత సంబంధం కలిగి మరి అతనికి ఇచ్చిన కృపావరాల్ని వాడుకుంటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ దినం వరకు వీటిని సజీవులుగా ఉంచి ఆయా సంఘాలు మంచి టాలెంటెడ్ పర్సన్గా ఉండటానికి కృప చూపి ఉన్నాడు. ఇంతకుముందు అయితే మేము అక్కడక్కడ వెళ్ళి వారిని కీబోర్డు వాయించడానికి కానీ ఇవన్నీ చేయడానికి వేరేగా వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు చెల్లించే వారం. కానీ ఎప్పుడైతే ఇమ్మానుయేల్ వచ్చారో అప్పుడు తప్పనిసరిగా మాకు ఒక అండగా ఉండేది. దేవునికి స్తోత్రం. దానికి తోడుగా చక్కని పాట పాడే సువార్తమ్మ అంటాను నేను ఇప్పుడుగా, అదే గుర్తు, అదే డోంట్ వరీ. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఎనీహౌ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ వేదికని అలగించినటువంటి దైవ సేవకులకు రాజు గారికి, తమ్ముడు డిసిడి సంఘ సేవకులైనటువంటి పాస్టర్ రాజు గారిని బట్టి కూడా వందనాలు. కొల్లరాజు గారిని మొన్న మా చర్చిలో అంటే ఐపీసీ చర్చ్ అంతరేదిపాలెంలో మరి వారి కుటుంబ సమేతంగా పాస్టర్స్ కాన్ఫరెన్స్కి రావటం అనేది జరిగి ఉన్నది. ఆ కాన్ఫరెన్స్లో కూడా వారిని చూడటానికి దేవుడు కృప చూపున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చక్కని ఆరాధన చేసి ఉన్నారు. మరి మీ అందరిని బట్టి నేను దేవుని మహిమపరచును. మీరు అందరూ కొత్త వారుగానే కనిపిస్తున్నారు. సువార్తమ్మ తప్పించి ఇమ్మానుయేల్ తప్ప తమ్ముడు రాజు గారు తప్పించి కానీ వాళ్ళందరూ ఎనీహౌ దేవుని పరిచర్య చేయటం అనేది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ లోకంలో మనం ఏది సంపాదించినప్పటికీ అది ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ మనతో వచ్చేది, మనతో పోయేది, మన కూడా ఉండేది మన యొక్క మంచి క్రియలు ఆయన మనం ఎంతగా మనం ఆరాధించున్నామో అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి సుదీర్ఘ ప్రయాణం చేశాను గల్ఫ్ దేశాల్లో. అన్ని దేశాలు వెళ్ళటం సమయం లేదు కనుక ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఎనీహౌ నేను ఇక్కడి నుంచి మరి రిటైర్డ్ అయ్యి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలి ప్రభు అని చెప్పేసి ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు మరి ఏజెన్సీ పరిచర్య చూపించున్నాడు. ఏజెన్సీలో పరిచర్య చేస్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, తర్వాత మరి మన్యం జిల్లా, ఈ జిల్లాలన్నీ జిల్లాలకి వెళ్తూ ఉంటుంటాను. దేవునికి స్తోత్రం కలుగాక. వెళ్ళి తిరిగి వచ్చేయటం కాదండి, ఓకే, తిరిగి రావటం కాదు. కానీ వాళ్ళ యొక్క పరిస్థితి మన్యం జిల్లాల్లోనూ ఈ యొక్క ఏజెన్సీలో యొక్క అవసరాన్ని, మందిరం యొక్క అవసరం ఎంతో ఉన్నదో మనం ఈ గల్ఫ్ దేశాల్లో మరి ముఖ్యంగా సంపన్నమైన దేశాల్లో దేవుడు మనల్ని నడిపించున్నాడు. దాన్ని బట్టి దేవుని మహిమపరచున్నాం. కానీ మొట్టమొదటి మేము తెలుగు గాస్పల్ సంఘం ద్వారా చేసిందంటే ఏంటంటే మరి చక్కని పరిచర్య కొరకు మీ ఇంట్లో 5 బైబిళ్ళు ఉంటాయి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఉట్టి చేతులతో చూపిస్తున్నారంటే బైబిల్ పైకెత్తి మరీ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథాన్ని మనం గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది సజీవమైనటువంటి గ్రంథము కనుక దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతాల్లో మేము సుమారు 500 బైబిళ్ళు మా సంఘం తరఫున అందరూ డొనేట్ చేశారు. డొనేట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు
2 బైబిళ్ళు 3 బైబిళ్ళు అలాగా 300 ఒక బైబిల్ ఇండియా రూపాయలు. ఓకే, అలాగా మొత్తం 500 బైబిళ్ళు ఈ ప్రాంతాల్లో ఇవ్వటం అనేది జరిగింది. ఒక్కొక్క ఇంట్లో ఒక బైబిల్ కూడా లేదు. ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే చాలా చాలా అంటే పేదవారు. వారి యొక్క రోజువారీ జీతం ఎంత తెలుసు, రోజువారీ కూలి అంటాం కదా, ఆ కూలి ఎంత తెలుసా? 300 రూపాయలు. మన ఊర్లో చూస్తే 1000 రూపాయలు అయింది ఇప్పుడు. మన సిటీస్లో చూసినట్లయితే 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు. కనుక వారికి ఎవరిస్తారు బైబిళ్ళు? ఒకసారి మా టీం వర్క్ ఉంటుంది, ఆ టీం అంతా చూసిన పని వారందరికీ మరి సేవ నిమిత్తం ఈ యొక్క బైబిల్ పంచిపెట్టడం, 500 బైబిళ్ళు పంచిపెట్టడం. ఇంకా ఎంతైనా అవసరం ఉన్నది. జస్ట్ ఒక బైబిల్ 300 రూపాయలు. జస్ట్ 1000 రూపాయలు అంటే 3 బైబిళ్ళు వస్తాయి. 1000 రూపాయలు అంటే 3 బైబిల్ అంటే 45 రూపాయలు, 43 డర్హమ్స్, నథింగ్ ఎల్స్ కదండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుని సేవ కొరకు ఇచ్చేవారుగా మిమ్మల్ని ఉంచాలి. ఎప్పుడు జలగలాగా మనం ఉండకూడదు. జలగ ఎలా ఉంటుంది తెలుసా? జలకి 2 కూతుర్లు అంట. ఎంతమంది కూతుర్లు? 2 కూతుర్లు అంట. మీరు చేల్లో పనిచేసాం మనం అందరం చిన్నప్పుడు. ఓకే, డైరెక్ట్గా ధనవంతులం కాదు. జనకులకి ఒక కూతురు పేరు ఇమ్మ అంటదంటే, 2వ కూతురు పేరు కూడా ఇమ్మే. కనుక రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటుంటుంది. కనుక మనం జలగలాగా ఉండకూడదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని సంతోషంతో ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. అలాగే పరిచర్యలు చేయటం ప్రారంభించున్నాం. మరి ఇదంతా మా సేవ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఏం చిత్తమైతే నేను 1వ తారీఖు ముగించుకుని 2వ తారీఖుని మరలా తిరిగి ప్రయాణమై వెళ్తాను. మా తెలుగు గాస్పల్ సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. DCD ద్వారా మాకు అన్నీ కూడా అవన్నీ అప్డేట్ అయిపోయి మాకు చక్కని రీతిలో దేవుడు మా పట్ల చేసిన మహోపకారం బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ DCD ద్వారా తమ్ముడు రాజు గారి ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటానికి, దేవుని ఆరాధించుకుంటానికి మరి దేవుడు కృప చూపిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటూ ఉన్నాడు. 27వ కీర్తన చూద్దాం. తొందరగా వాక్యానికి వెళ్దాం. దావీదు రాసిన కీర్తన 27వ అధ్యాయము చూసినట్లయితే 4వ వచనం. మీరందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కరే చదవండి ఎవరొకరు. మరి తరుముకుని వెళ్ళొద్దు, వాక్యం కదా. ఒక్కరు చదవండి ఎవరొకరు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన తప్పు చదవకూడదు, అందుకని స్పీడ్ వెళ్ళొద్దు. ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సంఘానికి వెళ్ళాను మా ఊర్లో. ఆ సంఘానికి వెళ్తే ఆ పాస్టర్ గారు ముందు వచ్చేసి నా చెవిలో చెప్పారు, హల్లెలూయా చెప్పకూడదు అన్నాడు. నేను హల్లెలూయా పాస్టర్ని, మాట్లాడితే హల్లెలూయా చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు నేను 1981 సంవత్సరంలో అబుదాబి వచ్చినప్పుడు, ఖతార్ నుంచి అబుదాబి వచ్చినప్పుడు పాస్టర్ బాబురావు గారు, నేకూరు బాబురావు గారు ఉండేవారు. వాళ్ళ పాప చిన్న పాప, చిన్నది ఫస్ట్ పాప. అయితే అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం మా సర్వీస్ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆ పాప వచ్చి తీసేది. తలుపు తీస్తే నేను వాళ్ళ డాడీ లోనుండి, అమ్మ ఎవరు వచ్చారో చూడంటే హల్లెలూయా అంకుల్ వచ్చారు. ఆ పాప నా పేరు తెలియదు కనుక నా పేరేంటి? హల్లెలూయా అంకుల్, హల్లెలూయా అంకుల్. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచాలి మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ వెతుకుతున్నాడు దావీదు? థ్యాంక్ యూ. యెహోవా మందిరములో మరి వెదకటానికి వెళ్ళాడు. యెహోవా మందిరము సర్వ శరీరులకు ప్రార్థన మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చిన్న మందైనా
పెద్దవారైనా గొప్పవారైనా గొప్ప మంది అయినప్పటికీ ప్రాబ్లం లేదు. కానీ చక్కని రీతిలో రాత్రి ఆ సమయంలో కూడా మరొకసారి మీరు మరి అలా ఆరాధన చేసుకుంటానికి మీకు దేవుడిచ్చిన అనుగ్రహించినట్టు మంచి ఆయుస్సును బట్టి ఆరోగ్యాన్ని బట్టి నేను దేవుని మహిమపరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పవర్ ఆఫ్ లింగ్ చర్చి ఉడిపి హోటల్లో స్టార్ట్ అయింది బెన్నిపాల్ గారి ద్వారా, అవునా కదండి. వారి ద్వారా చక్కని ఆ రోజుల్లో చూస్తే ఎక్కడ లేని జనం, అప్పుడు సంఘాలు విస్తరించబడలేదు, ఉండి కొలిది జనాలు పెరుగుతూ ఉన్నారు, సంఘాలు విస్తరించబడుతున్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్య సువార్త సర్వలోకమంతా ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించబడాలంటే ప్రకటించేవారు కావాలి, ప్రకటించేవారు నడిపించేవారు కావాలి, ఆరాధించేవారు కావాలి, ఆయనకు బలమైన ఆయనకి ఇష్టమైనటువంటి వారు కావాలి. నేను మరి మొట్టమొదట ఎక్కడి నుంచి ఇండియా నుంచి వస్తుంటే వాడెక్కి వచ్చాను. నేను 12 రోజులు వాడలో ప్రయాణం చేశాను, 12 రోజులు. ఇప్పుడైతే 3 గంటల్లో దిగిపోతున్నాం కదండి. కనుక 12 రోజులు ప్రయాణం చేస్తే బైబిల్ తీసుకుని చదువుతూ ఉన్నాను. మన విలాపవాక్షం 3వ అధ్యాయంలో అంటాడు, యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. అంతవరకు నేను మా ఇండియాలో సండే స్కూల్ నడిపిస్తూ ఉండేవాడిని. ఇదేంటి ఈ వాక్యం వచ్చిందేంటి అని ప్రార్థన చేసుకునేవాడిని. కానీ దేవుని మహాకృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ మరి దోహాలో కూడా 2 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. మరలా దుబాయ్, అబుదాబి ఈ ప్రాంతాల్లో సుమారు 45 సంవత్సరాలు దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి ఆయన రాజ్య సువార్త కొరకు అనేక మంది రక్షణలోనికి నడిపించడానికి, సువార్త కార్యములు జరిగించడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనము దేవుని సన్నిధికి రావటానికి గల కారణము చెప్పండి. ఇప్పుడు చదివాం కదండి, మనం దేవుని సన్నిధికి రావటానికి గల కారణము ఆయన ప్రసన్నతను చూడటానికి. ఆయన ఎలాగుంటాడు, ఆయన నాతో మాట్లాడాలని, ఆయన నన్ను చూడాలని, నేను ఆయన చూడాలని. అక్కడ ఇక్కడ ఏమడుగుతున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగాడు. వరాలకు ఇచ్చేటువంటి స్థలము దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అడిగిందంతా పట్టిందల్లా బంగారం అంటే కుదరదు. పట్టిందల్లా బంగారం ఇస్తాడా? ఎవడు దేవుడు కనుక మన అవసరాలు తీర్చే దేవుడే అన్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వేదవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుని మందిరానికి వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుని ప్రసన్నతను చూడటానికి. మీరు చెప్పవలసిన దేవుని ప్రసన్నతను చూడాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వెళ్తున్నాను, దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ప్రసన్నత చూడటానికి, దాన్ని వెదగటానికి పరుగున మీరు రాత్రి అయినప్పటికీ వచ్చి దేవుని మహిమపరచున్న విధానం బట్టి మరి నేను దేవుని మహిమపరచును. దావీదు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన శక్తిని కావాలని, ఆయన ప్రభావాన్ని నేను చూడాలని, ఆయన కృపను నేను పొందుకోవాలని. మనం అందరము పాపాత్మమే, ఏ యోగ్యత లేని మనలను ఆయన కృపతో రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన స్వరము ఎవరి ద్వారా? దేవుని యొక్క బిడ్డల ద్వారా. లేకపోతే నువ్వు ఆరాధించేటువంటి ఆ ఆరాధనలో దేవుడు నిన్ను కలుసుకుంటానికి దేవుని ప్రసన్నత ఒకటి కావాలి. ఎక్కడ 2-3 అంటే మందిరమే అవసరం లేదు, ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్య ఈ దినాన్ని మన మధ్య ఉన్నాడు. మీరు చేసిన చక్కని ఆరాధన బట్టి నేను దేవుని మహిమపరచున్నాను. తమ్ముడు చక్కగా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు ఆరాధనలో. నాకు చాలా సంతోషమైంది. మేము రిటైర్డ్ పీపుల్గా మోకాళ్ళు అనబోతున్నాం, క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ప్రసన్నతను చూడటానికి రావాలి. ఎవరినో మా ఫ్రెండ్ వస్తానన్నాడు గుడికాడ కలుసుకుంటాము, అది అవాయిడ్ చేసేయాలి. గుడికాడు కాదు, బయట ఎక్కడో కలుసుకోండి, కానీ అతన్ని కూడా మీరు దేవుని సన్నిధికి నడిపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. కానీ ఆయన మందిరము లేకపోతే మనకి మరి ఏమీ ఉండదు. నీకు దగ్గర డబ్బున్నా, ధనమున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏమీ ఉన్నప్పటికీ ఆయన ప్రసన్నతను మనం అనుభవించకపోతే, ఆయన సన్నిధిని మనం అనుభవించకపోతే, ఈ యొక్క మందిరం ఎటువంటిదంటే నీ పాపాలు క్షమించేటువంటి స్థలం ఇది. దేవా నేను పాపిని అంటే సరిపోతుంది. నువ్వు ఎంత ఘోర పాపి అయినప్పటికీ మౌనంగా కళ్ళు పూసుకుని కళ్ళంట నీళ్లు కారుస్తూ ప్రభా నేను పాపిని. సరే ఆయన శరీరం మనం తిన్నాం, ఆయన రక్తాన్ని మనం త్రాగాం కనుక ఆయన వచ్చి పర్యంతం మనం ఆయన మరణమును ప్రచురించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నా రక్షకుడు,
యేసు నా విమోచకుడు, నా పాపాలను క్షమించాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు మనం సాక్ష్యం. ఆయన వచ్చు పర్యంతము ఏమంటున్నాడండి? ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఆయన మరణాన్ని, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా నీ కొరకు నా కొరకు తిరిగి రానన్నాడు. ఎలాగొస్తున్నాడు యేసయ్య? ఎలాగొస్తున్నాడు చెప్పండి? క్రోధమసింహం. ఇంకా చెప్పాలి. ఇంకా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, క్రోధమసింహం అలే వస్తాడు, తర్వాత మేఘారూరుడై వస్తాడు. ఇంకా చెప్పాలి. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూడండి, 21 అధ్యాయం 22 అధ్యాయంలో చూసినట్లయితే 22 అధ్యాయము 12వ వచనము, ఇదిగో ప్రతి వానికి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించాలి. నీవు దేవుని సన్నిధిలో ఏ పని చేసినప్పటికీ, ఏ కార్యం చేసినప్పటికీ, నీవు దేవుని గురించి చెప్పినప్పటికీ ప్రతిదీ కూడా ఇట్ వాజ్ కౌంటెడ్. ఓకే, కనుక దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు, నేను చేతులు ఊపుకుంటా, ఆయన రాడు, కానీ ప్రతి వాని జీతం ఇచ్చడానికి. ఓకే, ప్రతి వానికి జీతం ఉన్నది. దేవుని బిడ్డలారా, నువ్వు పేపర్లు ఎత్తేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చాయ్ ఇక్కడ పడిపోతే క్లీనర్స్ పెట్టి తుడిచేయచ్చు, లేకపోతే ఇక్కడ చక్కని ఆరాధన చేస్తున్నావు, అది కూడా ఒక సేవే. ఇక్కడ నేను వాక్యం ఎంత చెప్తున్నాను, లేకపోతే ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ కూడా సేవా ధర్మము. ఈ సేవ చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత అయినా నమ్మదగిన దేవుడు. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున. నువ్వు మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. ఇక్కడ అన్నాడు ప్రతి వానికి అన్నాను, మా క్రియలు చెప్పున వారికి ఇచ్చుటకు. ఎక్కడున్నది? జీతము తీసుకుని వస్తా ఉన్నాడు. నిన్ను చూడటానికి రావట్లేదు. నువ్వు సంఘంలో ఏ పరిచర్య చేసావు, ఒకవేళ సంఘానికి రాలేదేమో, రాకుండా ఇంటి దగ్గర ఉన్నాము, నీకు కూడా జీతం ఉండాలి. అన్ని మంచి జీతమా చెడ్డ జీతమా? చెడే. కనుక యేసయ్య అంటున్నాడు, అక్కడ ఉంటున్నటువంటి మాట ఏమంటున్నాడు, త్వరగా వచ్చిన వారికి కాని క్రియలు చెప్పిన నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చెప్పేసి, రెండవ కార్యం అంటే రెండు కార్యాలు చేయడానికి, తన బిడ్డలను తీసుకొని వెళ్తానికి. ఎక్కడికి తీసుకొని వెళ్ళటానికి? ఆయనతో కలిసి ముందు జీతం ఇచ్చేస్తాడు. బిడా, నువ్వు ఇన్ని సంవత్సరాలు నా సేవలో ఉన్నావు, బిడా ఇన్ని సంవత్సరాలు నా సన్నిధిలో పాటలు పాడావు, బిడా ఇన్ని సంవత్సరాలు నన్ను మహింపరిచావు, నీకు జీతం ఉన్నది. మీరు అనుకున్న పాస్టర్ గారు నన్ను చూడట్లేదు, లేకపోతే నాయకులు నన్ను ఏమీ చూడట్లేదు అని అనుకోవచ్చు, కానీ మీరు తెలుసుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నీ నీతిని చూస్తున్నాడు, నీ యథార్థతను చూస్తున్నాడు, నీ ఆరాధన చూస్తున్నాడు. అందుకనే మరి దావీదు అంటున్నటువంటి మాటలు, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును, మరి ఆయన ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ శత్రువుల యొక్క ప్రాణాలను అడగట్లేదు, లేకపోతే దేశాలు శత్రువుల యొక్క దేశాలన్నీ నాకు కావాలి ప్రభా అని అడగట్లేదు. కానీ దావీదు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావయ్యా దావీదు అంటే యెహోవా ప్రసన్నతను చూడాలి. ఎక్కడికి వెళ్తున్నావయ్యా దావీదు అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం. అక్కడ నీకు క్షమాపణ దొరుకుతుంది, నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, నీకు మేలు దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా ఈ రాత్రి సమయంలో మరొకసారి ఆయన ప్రభావాన్ని, ఆయన స్వరమును మరి వినిపించే స్థలము ఈ యొక్క మందిరం, పరిశుద్ధ మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా దేవుని యొక్క మందిరాన్ని మనం విస్మరించకూడదు. హెబ్రీ పత్రిక చూసినట్లయితే హెబ్రీల పత్రిక 10వ అధ్యాయం 25వ వచనము. హెబ్రీల పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, చదవండి. ఎవరు ఎప్పుడు చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏ దినము?
ప్రభు దినం యేసయ్య వచ్చే రాకడ సమీపించు కొలది. ఓకే, చదువు బాబు. మీరు చూచిన కొలది ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పూరి కొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఆమె వస్తే నాకెందుకులే, పక్కనున్న వాళ్ళైనా మనం పలకరించి తీసుకురావాలి. మందిరం నింపబడాలి. ఇంకా 15 కుర్చీలు ఖాళీగా ఉన్నవి ఈ రాత్రి సమయంలో. కనుక మీ సంఘస్థులు అందరూ రావాలి. మరి ఆ పక్క సంఘస్థులు ఈ పక్క సంఘస్థులు లాక్కి రావద్దు ఎప్పుడు కూడా, ఎవరిని కూడా. నేను చెప్తాను, ఇంకా ప్రేమతో కొత్త వారిని నీ ప్రేమను బట్టి వారు ఆహ్వానించబడి దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒకరినొకరు పురికొల్పుచు అంటే అక్కడ ఉన్న చూడండి, పుట్టినోట్లో ఒకటి రాసిబడి ఉన్నది. పుట్టినోట్లో రేపవలెను. రేపబట్టమంటే చెప్పండి, ప్రేరేపించడం. గుడ్. ఇంకా రేపబట్టమంటే చెప్పాలి. రేపబట్టమంటే సపోజ్ నాకు ఇక్కడ పుండేసింది, ఒక గాయమైంది. ఓకే, ఇది తగ్గుముఖం పట్టే కొలది ఏం చేస్తుంది, ఇక్కడ దురద పెడుతుంది కదండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దురద పెట్టిన తర్వాత ఏం చేస్తుంది, మనం ఏం చేస్తాం, గోకడం ప్రారంభిస్తాం కదండి. గోకినంతసేపు సైట్గానే ఉంటుంది కదండి. అవునా కదా, నిజం కదండి అది, రియల్లీ. ఓకే, సైట్గానే ఉంటుంది. తర్వాత చేయి గోకడం మానేసరికి బాధగా ఉంటుంది. కనుక మంట పుడుతుంది. కనుక మంట పుట్టాలి మీలో. రెచ్చిపోవాలి. దేవుడు అంటే రెచ్చిపోవాలి మీరు అందరూ. దేవుడు అంటే ఇష్టం కలిసేదో కళ్ళు మూసుకుని ఆరాధన చేసేయటమే కాదు, నశించిపోవు ఆత్మలు చాలా ఉన్నవి. కోత విస్తారం ఉన్నది. దేవుని బిడ్డలారా, మీరు ఒక్కొక్కరు ఒక సువార్థికులు అవ్వాలి. ఒక్కొక్కరు దేవుని పరిచయం అంటే సంఘాలు ఎట్టేయమని నేను అంటలేదు. ఓకే, కనుక మీరందరూ దేవుని గురించిన 2 మాటలు పక్కోడికైనా చెప్పాలి. యేసయ్య మంచివాడు, ఆయన అందరికీ ఉపకారి అని చెప్పడం అనేది జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మందిరములో మరి లేకపోతే మనకి భయం అనేది కలుగుతూ ఉంటుంటుంది. మరి యెహోవా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకేమీ దొరకదు. నువ్వు అనుకున్నది ఊహించింది కూడా మనకి ఏమీ దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే హల్లెలూయా. కనుక మనకేమీ దొరకదు. మరి యాకోబు గురించి ఒక 2 మాటలు చెప్తాను. కనుక యాకోబు కూడా ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒంటరిగా ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నాడు, తండ్రిని మోసం చేశాడు. ఓకే, అన్నని మోసం చేశాడు. యాకోబు గురించి తెలుసు కదా, నేను అవన్నీ చెప్పట్లేదు, టైం లేదు కనుక. యాకోబు తన అన్నను మోసం చేశాడా లేదండి? కూర కోసము మంచి కూర వండేసి పెట్టేసి అతని అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. కనుక తన తండ్రిని కూడా మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు తండ్రిని? ఎలా చేశాడు? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కూర వండి మంచి ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్నాడు. అతను వెళ్ళిపోతూ తల్లి అన్నది, రే పదనరామ్కి వెళ్ళిపో, బెర్షెబాకి వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళి మా మేనమావ ఉన్నాడు కదా, మీ మేనమావులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ నివసించి, మీ అన్న చాలా రౌద్రుడై ఉన్నాడు, కోపిష్ఠుడై ఉన్నాడు. మరి యాకోబు యొక్క అన్న పేరేంటి? యాషావు చాలా కోపంగా ఉన్నాడు, వేటగారి. అతను వేటగారి, చాలా రోషం కలిగిన వాడు, నిన్ను చంపేస్తాడు. కనుక వెంటనే బయలుదేరి వెళ్ళిపోమంటే బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక రాత్రి సమయంలో మరి నిద్ర పట్టేసింది. ఎడారిలో పడుకున్నాడు. రాయుడు తలగడగా, మీకంతా తెలుసు, తలగడగా చేసుకుని అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతున్నాడు. భయంతో ఉన్నవాడికి నిద్ర పడుతుందా చెప్పండి? మన ఇంటి దగ్గర అయినా సరే భయంతో ఉన్నప్పుడు ఎవరికీ నిద్ర పట్టదు. కానీ యాకోబు చిన్న ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఎడారిలో నేను ఒక్కడనే ఉన్నాను, తోడేళ్ళు వస్తాయి, పుల్లు వస్తాయి, సింహాలు వస్తాయి, కనుక నన్ను కాపాడమని చెప్పి ప్రార్థన చేస్తే మరి చక్కని గాఢ నిద్ర పట్టేసింది యాకోబు గారికి. గాఢ నిద్ర పట్టేస్తే వెంటనే దేవుని యొక్క దర్శనము. మన దేవదూతలు ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కుచూ దిగుచున్నటువంటి ఈ దేవదూతలు ఆయన కనపడిన తర్వాత ఆయన దర్శనం ఇచ్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి యాకోబుకున్న భయమంతా తొలగిపోయింది.
దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే మరి అక్కడికి వచ్చి ఉన్నదో ఆ యొక్క దర్శనం ద్వారా అతనుకున్న బలహీనత, భయం అన్నీ కూడా తొలగిపోయినది. తన మేనమామ దగ్గరికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, అదంతా మీకు తెలుసు. కానీ అక్కడ అంటున్నాడు, ఇక్కడ నువ్వు అక్కడ ఎక్కడైతే మరి రాయి పెట్టుకుని ఉన్నాడో ఆ స్థలములో మరి నూనె పోసి మరి దాన్ని అభిషేకించాడు, ఒక బలిపీఠం కట్టాడు. కట్టిన తర్వాత వెంటనే జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆ దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవా, నేను వెళ్ళే స్థలంలో నాకు తోడుగా ఉండి మరలా తిరిగి వచ్చినప్పుడు నన్ను కాపాడితే నాకు కలిగిన ప్రతి దాంట్లో నుంచి 10వ భాగం ఇస్తాను ప్రభు అని ఒప్పుకున్నాడు. కనుక మనం విమానం ఎక్కి ముందు ఒక ఏజెంట్ ఏదైనా ట్రబుల్ పెట్టేసి నేను అబ్బాయి నీకు అది ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, మెడికల్ సరిగ్గా లేదు అని చెప్పేసి అప్పుడు దేవుడికి జ్ఞాపకం వచ్చేస్తాడు మా అందరికీ. అవునా కదండి? దేవుడికి జ్ఞాపకం వచ్చి మొక్కేస్తాం, అయ్యా నాకు వచ్చిన జీతం మొట్టమొదటి జీతం ఇచ్చేస్తాను అంటాడు. అక్కడ అమ్మ ఫోన్ చేస్తుంది, ఏంటి నీ అప్లోడ్ అడిగేస్తున్నాడు, వచ్చేసారి నెక్స్ట్ మంత్ ఇద్దులే జీతం, ముందు నాకు పంపించేయమంటారు. ఇస్తామా? ఏం చేస్తాం? దేవుడికి ఇవ్వటం మానేది. గుడ్, దేవుడికి ఇవ్వటం మానేస్తాం. అవునా కదండి? దేవుడికి ఇవ్వటం మానేస్తాం. కనుక అది ఆశీర్వాదమా? నువ్వు ఏ మాట ఒప్పుకున్నావో దేవుని దగ్గర, ఏది ఒట్టు పెట్టుకున్నావు అది నువ్వు నెరవేర్చాలి. నేను గల్ఫ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళే రోజు వరకు 10వ భాగం ఇచ్చాను. నేను యాజ్ ఏ పాస్టర్గా నేను వెళ్తూ కూడా నా యొక్క సెటిల్మెంట్లో 10,000 dirhams నేను 10వ భాగం మా సంఘంలో ఇచ్చేదాన్ని. దేవునికి స్తోత్రం. ఒక మాదిరి నేను ప్రతి నెల 10వ భాగం ఇస్తాను. నా జీతంలో 10,000 dirhams 10వ భాగం ఇచ్చి, dirhams రూపాయలు కాదండి, dirhams వెళ్తూ మా సంఘానికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉంటే నువ్వు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు కేవలం జస్ట్ నమ్మకం, ప్రభా నాకు డబుల్ ఇచ్చేశాడు, నేను 10,000 ఇచ్చానేమో నాకు దానికన్నా రెట్టింపు దీవెనిచ్చాడు. నువ్వు జస్ట్ ఒకసారి టెస్ట్ చేసి చూడు. దేవుని బిడ్డలారా, సంఘము నిర్మించబడాలి, సంఘము ఖర్చులు ఉంటాయి, సంఘానికి అనేకమైన సేవకులకు డబ్బులు ఇవ్వాలి, లేదా సంఘము మరి ఇదంతా చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి. కనుక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ ద్వారానే దేవుడు మీకు ఇస్తూ ఉంటుంటాడు. మీకు కలిగిన దానిలో నుండి దేవునికి ఇవ్వండి, ఇవ్వటం నేర్చుకోండి. ఇచ్చుట కంటే పుచ్చుకోవడం శ్రేష్టమా? పుచ్చుకోవడం కంటే ఇచ్చుడే శ్రేష్టమా? ఇచ్చుడే శ్రేష్టం. మనం ఏంటి జలగా రానివ్వని అంటారు, రానివ్వమంటాం. అది మానేద్దాం, మనం దేవునికి ఇద్దాం. దేవునికి ఇచ్చి నన్ను శోధించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని శోధించడానికి మనం ఎంతటి వారమో, నువ్వు ఒట్టు పెట్టుకుంటే దేవునికి ఎవ్వరు లేరు కదా. ఒట్టు పెట్టుకున్నాం కానీ ఎవరు విన్నారేంటి? ఎవరు లేదు కదండి. నేను ఎందుకు ఇవ్వాలి? ప్రతీ నెల జీతం, నా జీతంలో చిన్న జీతం 450 dirhams జీతం నాది స్టార్టింగ్లో. దేవుడు నన్ను అంచెలుగా నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నేనే సాక్ష్యం దానికి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేటప్పుడు చనుక్కుంటా అంతమానం ఆ కార్యక్రమం, క్రిస్మస్ యూత్ కార్యక్రమం, సేవ కార్యక్రమం, అది ఇది అని అంటారు. అంతమానం ఏంటి పాస్టర్ గారు అంటలేదు, ఇమ్మానియాలు వచ్చి కానుకలు పట్టడం, మరి ఇమ్మని అడుగుతూ ఉంటుంటారు అని చెప్పేసి మనం అనుకోవాల్సింది. నీకున్న దాంట్లో నుంచే 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇచ్చేయి, కానుక జరిపించండి, ఘనంగా జరిపించండి. ఘనమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఘనమైన దేవుని స్థలము కొంతమంది హోటల్లో పెట్టుకుంటున్నారు, కొంతమంది అయినా మానలేదు కనుక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇస్సాకును మరి యాకోబుని ఆశీర్వదించాడు. ఎక్కడైతే నువ్వు నూనె పోసావో ఆ నూనె పోసిన స్థలము అది పరిశుద్ధమైనటువంటి స్థలం అని చెప్పాడు. దానికి ఏం పేరు పెట్టాడంటే బేతేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని నివసించే స్థలం. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే స్థలము, దేవుడు. ఏల్ అంటే దేవుడు, అంటే బేత్ ఏల్ అంటే దేవుడు నివసించేటువంటి స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను బేతేల్ అని పేరు పెట్టాడు. ఇది దేవుడి యొక్క ఇల్లు. కనుక ఈ ఇంటికి వస్తే నాకు సమస్తము మేలు కలుగుతుంది. విస్మరించవద్దు. ఆ సంఘం ఈ సంఘం. నేను ఎప్పుడైనా మా తెలుగు గాస్పల్ సంఘం ఏ సంఘానికి వెళ్తున్నా? చిట్టుబాబు గారి సంఘం. చిట్టుబాబు బాబుదా. కనుక నేను అక్కడ పనివాడిని. నేను ఒక పనివాడిని. నాది కాదు, మా నాన్నది కూడా కాదు. దేవుని సన్నిధిలో
ఇమ్మానుయేల్ ఒక పనివాడు, పాస్టర్ గారు, పాస్టర్లు అందరూ కూడా పనివాళ్ళం మనం. నాకు జీతం ఉన్నది ఆయన అన్నాడు, ప్రతి వాని జీతం పట్టుకొని వస్తానన్నాడు. ఇక్కడ మీరు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, సేవకులకు ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. నా యొక్క జీతం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మరొకసారి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి మరి పోషించబడాలంటే, సేవా కార్యక్రమాలు ఆశీర్వదించబడాలంటే, గొప్ప కార్యములు సంఘం ద్వారా జరిగించాలంటే దేవుని సన్నిధిని, బేతేలుని మీరు ప్రేమించండి. బేతేల్లో నీకు సమస్తము మేలు కలుగుతుంది. నీ బాధలు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీ ఇబ్బందులు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి, నీ యొక్క దీనికి సంబంధించినటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. దేనికి స్తోత్రం కలగాలి. నువ్వు ఇతరులకి అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా ఉండవు. దేనికి స్తోత్రం కలగాలి. వడ్డీకి మీ డబ్బులు ఇవ్వద్దు, అడు దొబ్బేస్తాడు. నేను చెప్తున్నాను, డబ్బులు మీ డబ్బులు, మీ జీతాన్ని, మీ కష్టార్జితాన్ని వడ్డీకి ఇవ్వద్దు, సీటులకి వెళ్ళొద్దు. దేవుని బిడ్డలారా, నేను అనుభవించాను. ఇక్కడ చాలామందిని చూచాను, డబ్బులు ఎత్తుకుపోయారు, మీ కష్టార్జితాన్ని ఎత్తుకుపోయారు. ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు, ఆఖరయ్యేసరికి వాళ్ళు ఉండరు, మనమే ఉంటాం. కానీ వాళ్ళ చుట్టూరు వీళ్ళ చుట్టూరు మనం తిరుగుతూ ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు. మనం నీతిగా దేవుని సన్నిధిలో ఉంటే తప్పనిసరిగా ఆయన నిన్ను ఆశీర్వదించేది. అంటే మనకు పట్టిందల్లా బంగారం చేసేడు దేవుడు. నీకు ఎంత అవసరమో అంతే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ దేవుడు పరలోకపు తాళం చెవి మనకి ఇస్తాడు. కనుక మనకి ఏది ఇష్టమో అది అడగటానికి దేవుడు అవకాశం చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి నేను ముగింపులోనికి వెళ్తా ఉన్నాను. మరి 45 ఓకే, 50 నిమిషాలు, ఓకే, ఇంకో 10 నిమిషాలు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనము చారిటీ కూడా చేయాలి, చారిటీ పని చేయాలి. నేను ఇంటికి వెళ్ళి చేసింది ఏమిటంటే బైబిల్ ఇచ్చేసి చేతులు తుడుపుకుని రాలేదు. ఏజెన్సీలు ఎలా ఉంటుందంటే బ్రతుకు చాలా బాధగా ఉంటుంది. మంచుకు మంచు, వర్షానికి వర్షం, ఎండకి ఎండ. మరి భద్రాచలం అడవుల్లో చూసినట్లయితే నక్సలు భద్రాచలం అడవుల్లో కూడా నేను ఇప్పటికి 8 చర్చిలు కట్టించాను. 2.5-3.5 సంవత్సరాలు 8 చర్చిలు. మీరు నమ్మరు, రండి, నేను తీసుకెళ్తాను, భద్రాచలం నేను తీసుకెళ్తాను, అడవుల్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను కట్టినటువంటి. మీరు కూడా మీ కష్టార్జితంలో నెలకు 5,000 రూపాయలు, మీరు ఇండియన్ రూపీస్ నెలకు 5,000 అంటే ఎంత అండి డబ్బు? ఇప్పుడు డబ్బు 220 రూపాయలు అంతే కదా. ఓకే, అంత ఒక అంత మీ ఇష్టం అనుకోండి. కనుక ఆ దేవుని బిడ్డలారా ఒక పక్కన పెట్టండి. మందిరం లేనటువంటి వారు చెట్టు కింద పుట్ట కింద ఆరాధన చేసుకుంటున్నారు. వారికి నేను ఒక రంపసింగ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తే ఒక ప్రదేశంలో పునాది వేశారు. పునాది వేసి 10 సంవత్సరాలు అయింది, ఆ పునాది కట్టబడలేదు. అప్పుడు వాళ్ళు ఒక చెట్టు కింద, అంటే ఒక తాటేకుల యొక్క గృహంలో ప్రార్థన చేసుకుంటే సూర్యుడు ఇంట్లో ఉన్నాడు. అంటే సూర్యుడు ఇంట్లో ఉన్నాడంటే చిల్లులు పడిపోయింది. కనుక చూసేసరికి చాలా బాధేసింది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభా ఈ మందిరాన్ని నేను కట్టిస్తాను అని చెప్పి దేవుని మహింపరిచి వెంటనే దానికి 1,50,000 పంపించాను. ఒకేసారి పంపలేదు ఆ పాస్టర్ గారికి, పార్ట్ పేమెంట్ కింద 20,000, 25,000, 30,000 అలా పంపించి 1,50,000తో ఆ మందిరం. అంటే ఇక్కడలాగా కాంక్రీట్ వేసేసి లేకపోతే చాలా షో చేసేసి అది సిటీస్లో. అక్కడ కావాల్సింది రేక్ షెడ్లు కావాలి, రేక్ షెడ్లు, సిమెంట్ రేక్ షెడ్లు. మరి ఇనుప రేక్ షెడ్లు అయితే వేడి వచ్చేస్తుంది. కనుక అటువంటి నేను సుమారు 8 చర్చిలు కట్టించాను నాతో కలిపి నా టీం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు సమర్పణ కలిగి చేయండి సేవ. మీరు ఇక్కడ ఉన్నంతకాలం మీ జీవితాంతంలో ఒక చర్చి కట్టించడానికి ప్రయత్నం చేయండి. అంటే చిట్బాబు గారు డబ్బులు అడుకుంటా వచ్చారు, నో, ఐ డోంట్ వాంట్ ఎనీ మనీ. ఓకే, నాకు దేవుడు ఇచ్చాడు. కనుక ఏదైనా చర్చి మీ సంఘం ద్వారా కట్టించాలని అనుకుంటే నెలకి ఒక 5,000 ఇండియన్ రూపీస్ మీరు పక్కన పెడితే, పార్ట్ పేమెంట్ కింద పెడితే, నేను అక్కడ పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ అనే అక్కడ చర్చి పేర్లు మా పేర్లు ఉండవు, అమ్మోయ్ అబ్బల పేర్లు ఉండవు. అది చర్చి అక్కడ కట్టించేసి అది ప్రతిష్ట చేసి కొండ జాతులు వాళ్ళు వస్తారు. వచ్చిన పడిన వాళ్ళందరూ 10,000 రూపాయలు ఎట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మరి పండగలాగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చి అక్కడ ఒక దూడను వధించుకుని
అందరం కలిసి భోజనం చేస్తాము. అక్కడ సువార్త 2 రోజులు చెప్తాము. ఆ మందిరంలోనే పడుకుంటాము. బాత్రూమ్లు, వాష్రూమ్లు ఏమీ అక్కడ ఉండవు. బయటికి వెళ్ళిపోవాలి ఆ అడవుల్లోకి. అటువంటి కష్టాలు పడతా ఉన్నాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కనుక దేవునికి స్తోత్రం కలుగా. రిటైర్డ్ ఫ్యామిలీ దగ్గర ఆ మంచి కుర్చీ మడత కుర్చేసుకుని ఊగొచ్చు కదండి. కానీ అవసరం లేదు మనకి. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఇంకా సేవ చేయాలి. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మీ కష్టార్జితం ఇతరుల పాలు చేయొద్దు. దేవుని కొరకు ఖర్చు చేయండి, ఇతరుల కొరకు ఖర్చు చేయద్దు. వ్యర్థమైన దాని కొరకు మీ యొక్క కష్టార్జితాన్ని ఎలా చెల్లించేదరు? వాళ్ళు పట్టుకుపోతారు. దొంగతనం చేయడానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను దేవుని మందిరం కట్టించడానికి. పవర్ ఆఫ్ లింగాడు ఒక్క మందిరం, సంవత్సరానికి అన్నాను. ఈ రేపే కట్టించేయమని అంటలేదు. పాస్టర్ ఇమానుయేల్ గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు. మీరు ఒక్క మందిరం నెలకి 5,000 ఓ పక్కన పెట్టండి. లేకపోతే ఇక్కడ ఒక ఆఫరింగ్ బాక్స్ పెట్టి మందిర నిమిత్తం అని రాయండి. దాంట్లో 5 వేయండి. మీరు 5 రూపాయలు 10 రూపాయలు దాంట్లో వేయండి. ఆ రోజునే కానుకలు ఉంటాయి. కానుకలు ఎగ్గట్టేసి దీంట్లో ఎక్కినవి. మళ్ళీ ఏదైనా దేవుడికే కదా అనుకోకండి. కనుక ఆ కార్యం మీరు చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యము చేస్తే మనల్ని కాలు జారి చోటునే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కీర్తనలు 73వ కీర్తన 18వ వచనం చూడండి. 73వ కీర్తన 18వ వచనము. నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచి సరిపోతుంది. నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు. ఎవరిని? భక్తిహీనులను. దేవుని ఎరగనటువంటి ఎంతో ధన సమృద్ధి చేసుకుంటారు, కానీ నిత్యముగా వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు. కనుక మనకెటువంటి ఏ కీడు రాదు, ఏ ప్రమాదం రాదు. కనుక మన జీవిత కాలం అంతయు మరి బేతేల్లోనే ఉందాం. బేతేలు దేవుని యొక్క మందిరాన్ని గౌరవించండి. మందిరం సేవ కార్యక్రమంలో మీరందరూ యూత్ అంతా చాలా బాగా పాలు పంచుతున్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. కనుక ఇంకా కొంతమంది చాలామంది దేశం అభివృద్ధి చెందుతున్న దేశము, ఇంకా చాలామంది యవన బిడ్డలు వస్తుంటారు. ఒక్కొక్కటినే తీసుకురండి. లేకపోతే మీరు తీసుకురాకపోతే ఇమానుయేల్కి చెప్పండి, ఆయన వస్తాడు. కారు వేసుకుని వచ్చి వాళ్ళని తీసుకుని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి తీసుకురండి. సంఘాన్ని నింపండి. శాఖోపశాఖలా ఉండి ఇది సంఘము నింపట. మాకు ఇది ఫుల్ అయిపోయింది కదా, ఇంకొద్దులని ఇంకా వాళ్ళు రావద్దు అనొద్దు. దేవుని మందిరం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థన కాదు, నా ప్రార్థన మందిరములో, అది వన్ వర్డ్. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. దేవునికి స్తోత్రం కలుగాక. ఏది ప్రార్థన? బేతేల్లో మనం ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. కనుక సా ప్లస్ నిధి, సన్నిధి. నిధి అంటే ఏంటి? గవినిలో ఏముంటాయండి? గనిలో ఏముంటాయండి? వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, ఇనుము ఉంటుంది, ఇత్తడి ఉంటుంది. భూమి తవ్వితే ఏముంటుందండి? అన్ని రకాలైనటువంటి మరి గన్నులో ప్రతిదీ దొరుకుతుంది. కనుక దేవుని యొక్క మందిరం ఏంటంటే పరలోకపు గవినిది, పరలోకపు నిధి. ఇది ఇక్కడే దొరుకుతుంది నీకు సమస్తమును. ఆయుస్సు నిమ్మని అడిగితే ఆయుస్సు ఇస్తాడు. నీకు ఉద్యోగం ఇమ్మని అడిగితే ఉద్యోగం ఇస్తాడు. నీ పాపాలు క్షమించు ప్రభు అని అడిగితే నీ పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. కనుక ఇదిగా ఆఖరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనము. మరియు ఆయన నాతో ఇట్లా నేను నేనే అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఓకే. తప్పికొను వారికి జీవజలములు బుగ్గలోని జలమును అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. ఇరికి వారును అవిశ్వాసులను. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆ వాక్యం ఉన్నది చూడక పక్కన 21:6 చూడండి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది.
ఇది అప్పుడు ఎన్ని వచ్చిన బాబు? మూడో వచ్చిన, సారీ. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని నివాసం పరలోకంలో లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన భజన చేస్తారు, ఆయన పూజిస్తారు, ఆయన ఆరాధిస్తారు, దేవుడు పరలోకంలో ఉండడు, మన దగ్గరికి వచ్చేస్తాడు. దేవుని గని ఇది, దేవుని నిధి ఇది, నిన్ను ఆనందింపచేసే స్థలం ఇది, నిన్ను ప్రేమించేటువంటి స్థలము. నువ్వు ఆయన ప్రసన్నతను చూచి, అందుకనే దావీదు అన్నాడు, ఆయన ప్రసన్నతను, నాకు సింహాసనం వద్దు కానీ ఆయన ప్రసన్నతను చూడు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆయన మందిరంలో ధ్యానించడానికి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన మందిరంలో ప్రార్థన చేసుకుంటానికి. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన స్తుతించడానికి. దేవునికి స్తోత్రం కల. ఎంత గొప్ప కృప మీ అందరికి ఇచ్చాడు. పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ సంఘానికి ఎంత ధన్యత ఇచ్చాడు అందరికీ, మన తెలుగు వారందరికీ. ఈ రాత్రి సమయంలో నన్ను ప్రేమించి నన్ను జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని మహింపరచున్నాం. దేవుని బిడ్డలారా, మీ మనసులో ఒక ఆలోచన పెట్టి వెళ్తా ఉన్నాను. దేవుని చిత్తం అయితే నా నెంబరు మరి ఇమానుయేల్ గారికి తెలుస్తుంది కనుక మీరు ఏదైనా మందిరాన్ని కట్టించాలంటే మీ సంఘం పేరు చెప్పినా అక్కడ నేను కట్టించడానికి నాకు మీ డబ్బులు నేను కమిషన్ తీసుకోవాల్సి నా ఖర్చులతోటి నేను వెళ్తాను. మేము ఆ ఏజెన్సీకి వెళ్ళాలంటే 10,000 రూపాయలు మాకు ఖర్చు అవుతుంది కనుక అవన్నీ మేము భరాయిస్తూ ఉంటాం. కనుక మీరు మందిరం కట్టించి అక్కడ మీ పేరు మాత్రం అక్కడ రాయము, ఎక్కడ కూడా ఉండదు. అది చిన్న చిన్న మందిరాలు, 50 మంది పట్టే మందిరం, 50 మంది వాళ్ళకి అంతే సరిపోతుంది. 60 మంది ఒక్కొక్క చోట అయితే 100 మంది పట్టే మందిరం, అది ఇంకా డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. మొన్న మైనార్ బాబు లాస్ట్ టైం నేను వచ్చిన మైనార్ బాబు వెంటనే ఆయన డబ్బులు ధనవంతుడు కనుక ఇచ్చేసాడు 50,000 స్పాట్ పేమెంట్. వెళ్ళి మందిరం కట్టించాము, ఫోటోలు తీసి పంపించేసాం. అక్కడితో మీరు చేసినటువంటి దేవుని కొరకు ఇచ్చినటువంటి ఆ ధననిధి ఆయన కవళిలో దాచేశాడు మీ కొరకు. దేవునికి స్తోత్రం కలను గాక. వ్యర్థమైన దాని కొరకు డబ్బులు ఖర్చు చేయొద్దు, వ్యర్థమైన దానికి దేవుని కొరకు ఖర్చు చేయండి. ఇదిగో మీ నా యొక్క దాచించిన మీ జీతం పట్టుకొస్తాడు యేసయ్య. అది ఆఖరికి మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది? పరలోకానికి వెళ్ళాలి. పరలోకం మన యొక్క జీవిత గమ్యస్థానము. ముసలివారైనా నడు వయస్కులైనా వయోవృద్ధులైనప్పటికీ ఒకనొక దినం మనం మరణించినప్పుడు మన యొక్క గమ్యస్థానము పరలోకము. మనకు పరలోకంలో స్థలం ఉండాలి కనుక చారిటీ వర్క్ తప్పనిసరిగా సంఘము చేయాలి. దిక్కులేని వారిని పరామర్శించాలి. మందు వేసుకోమ్మా, దుప్పటి కప్పుకోమ్మా, చల్లాడుతుంది, ఇది కాదు. దుప్పటి లేకపోతే దుప్పటి కొని, మందులు లేకపోతే మందులు కొని. అదే కానీ యాకోబు పత్రికలో అంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా చాలా నీరసం అయిపోయావు, దుప్పటి జాగ్రత్తగా కప్పుకో. అసలు దుప్పటి లేనప్పుడు దుప్పటి ఎక్కడ కప్పుకుంటుంది ఆవిడ చెప్పండి? ఒక మందులు లేనప్పుడు మందులు ఎక్కడ వేసుకుంటుంది? నువ్వు అట్టుకెళ్ళి మందులు. అది దేవుని యొక్క చారిటీ అంటేనే. కనుక మందిరం కావాలి, ఎంత ఎన్నైనా మందిరం. ఓ పక్కన బీజేపీ వారు, ఆర్ఎస్ వారు, బజరంగ దళాలు మేము వెళ్తుంటే అడ్డుకుంటారు, కొట్టడానికి వచ్చేస్తుంటారు. మేము సైలెంట్ అయిపోతాం. ఆ కాసేపును సైలెంట్ అయిపోయిన వాళ్ళు బలవంతంగా ఆ యొక్క గుడిసెల్లోనూ జెండా పాతేస్తారు. ఏం జెండా? కాషాయ జెండా పాతేస్తుంటారు. పాతేస్తే మేము సైలెంట్ అయిపోతాం. తర్వాత మేము యేసు ప్రభుని నమ్ముకు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా సంఘాల గురించి ఇంకోసారి దేవుని చిత్తం అయితే మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుని రాకడ ఆలస్యం అయితే మంచి అవకాశం ఇచ్చారు. ఇమానుయేల్ గారిని బట్టి, పాస్టర్ రాజు గారిని బట్టి, తమ్ముడిని బట్టి కూడా మరొకసారి వందనాలు. మిమ్మల్ని చూడటానికి ఇచ్చిన ధన్యతను బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఆలోచించండి, ఏదైనా దేవుని కొరకు ఘనమైన కార్యం చేయండి. థ్యాంక్ యూ.